ప్రకాశం ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో ఎర్రగొండపాలెం రియల్టర్ మరియు వ్యాపారవేత్త హత్య కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందరికీ నమస్కారం అండి. This press meet is about solving of two cases. Okati murder case, white crime number 49 of 2022, Vaipalam police station, which occurred on 16th March 2022. And Rendudi, crime number 38 of 2022, under 307 CRPC, Vaipalam police station, occurred on 20th February 2022. సో ఇక్కడ ఒక కాన్స్పిరసీ జరిగింది టు మర్డర్ ద డిసీజ్డ్ ఒక మిస్టర్ ఆదినారాయణ నేటివ్ ఆఫ్ వైపాలం. సో ఇక్కడ అక్యూజ్డ్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఫస్ట్ కండూరి గురుప్రసాద్ నేటివ్ ఆఫ్ వైపాలం, కనాల వెంకట్ నారాయణ రెడ్డి ఏలియస్ వెంకట్ రెడ్డి native of Kurnool district, Polisetti Ashok, native of Kurnool, Jalagiri Rajshekhar, native of Kurnool, but living in Vaipalam at present, Jalagiri Ramakrishna, brother of Jalagiri Rajshekhar, native of Kurnool, ఇప్పుడు వైపాలంలో బోలేరో డ్రైవింగ్ పని చేస్తున్నారు. నెక్స్ట్ జగన్నాథ మస్తాన్ నేటివ్ ఆఫ్ వైపాలం. And seventh, Digumarti Lakshmi Narayan, native of Vaipalam. ఇక్కడ A2, A3 వెంకట్ రెడ్డి అండ్ అశోక్ మీద కొన్ని ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయి. వెంకట్ రెడ్డి మీద 3 కేసెస్ ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయి కర్నూలులో, అండ్ అశోక్ మీద 7 ఎక్సైజ్ కేసెస్ ఉన్నాయి కర్నూలులో. సిమిలర్లీ A7 లక్ష్మీనారాయణ మీద ఒక థెఫ్ట్ కేసు ఉంది దుర్గి పోలీస్ స్టేషన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బేసికలీ ఉంది దట్ ఆదినారాయణ్ డిసీజ్డ్ he's having some civil disputes with Guru Prasad. సో ఇక్కడ చాలా టైం నుంచి ఒక సివిల్ డిస్ప్యూట్ జరుగుతుంది. అల్టిమేట్లీ గురు ప్రసాద్ వాజ్ ఏబుల్ టు గెట్ అన్ ఆర్డర్ ఇన్ హిస్ ఫేవర్. అందుకనే డిసీజ్డ్కి ఫెల్ట్ దట్ వాట్ హ్యాపెండ్ వాజ్ అన్ఫేర్ టు హిమ్. సో దే వర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. అండ్ దీన్ని బేస్ చేసుకుని డిసీజ్డ్ వాజ్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ సమ్ మిస్టేక్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్ ఆఫ్ గురు ప్రసాద్. సో గురు ప్రసాద్ అండ్ ఇంకొకరు మస్తాన్ రెడ్డి కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. అలెజెడ్లీ దే హ్యావ్ బీన్ కమిటింగ్ సమ్ మిస్టేక్స్ ఇన్ దర్ బిజినెస్ విచ్ ఆర్ నాట్ లీగల్. అండ్ దాని మీద డిసీజ్డ్ హ్యాస్ అలర్టెడ్ హైకోర్ట్, alerted other senior officers about it, because of which they suffered some losses. So A1 Kanduri Guru Prasad and Mastan Reddy, వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ పార్ట్నర్స్ who were suffering losses because of the deceased's intervention, and they developed grudge against him and they wanted to remove him from their way. And then దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఒక ప్లాన్ హ్యాచ్ చేశారు. ఆ ప్లాన్లో all these persons were involved through some mediators, for example Jagannatha Mastan. Through them they got in touch with some people, out of which so this Peda group form aindi out of constituting of Venkat Reddy, Ashok, Rajshekhar, Ramakrishna. So then they first tried to attempt to murder him on 20th February. అక్కడ the driver Venkat Reddy was there and he tried to kill the deceased on that day by making it look like an accident. So appudu fail ayyaru. And then 24 days tarvata on 16th March again they attempted to murder. So they were following the movements of the deceased. Then they knew that వాళ్ళు గౌశాల వెళ్తారు, సాయంత్రం అప్పుడు జనరల్గా వెళ్తారు. సో ఇన్ఫ్యాక్ట్ ఫ్యూ డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు చాలా డీప్గా ఎక్కడ వెళ్తున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు. అండ్ దెన్ దే ఫౌండ్ అన్ ఆపర్చునిటీ ఆన్ 16th evening where when he was proceeding back from Gaushala towards the town, Vaipalam town,
అప్పుడు ఇన్ ద వే దిస్ ఇనిషియలీ 3 people came and stopped, and then total 4 people were present at that time. And then they have ఒక విట్నెస్ కూడా ఉన్నాడు అలాంగ్ విత్ ద డిసీజ్డ్. దట్ పర్సన్కి ఓవర్ పవర్ చేసి పక్కన పెట్టారు. అండ్ అవర్ డిసీజ్డ్కి నైఫ్తో స్టాబింగ్ చేశారు. అండ్ దెన్ టు కన్ఫర్మ్ వెదర్ హీ వాజ్ డెడ్ ఆర్ అలైవ్ వాళ్ళు రైతో కూడా కొట్టారు. అండ్ ఇన్ దిస్ యాక్షన్ దీస్ 4 people were at present over there and involved. And apart from them, these other people, Lakshmi Narayan, Mastan, all were tracking the deceased and were providing vital information. The murder cheyadaniki vallu hire chesaru, 20 lakhs dabbu kuda promise chesaru. And idi oka basically hiring for committing murder case undi. And it was very difficult case because initially we were not having the clues over the who were the persons present at the scene of crime. Chala goppa conspiracy idi. It took a lot of effort to catch all the people. Our team over here led by additional SP Chaudeshwari, our investigating officer DSP Palapuraju, who is DSP Disha also and in charge of CCS Ongol, along with him Venkateshwar, CI, Firoz, IT core Ajay, Nayab Rasool, and చాలా మంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ సపోర్ట్గా పని చేశారు. డే అండ్ నైట్ పని చేశారు టు ఫైండ్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వీ వర్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ అరెస్ట్ ఆల్ దీస్ పీపుల్ అండ్ ఫైండ్ అవుట్ ద డీటెయిల్స్ ఆఫ్ ద కాన్స్పిరసీ. We are forwarding all these people for remand, and we are sure that we have got very good quality evidences and we will be able to get conviction in the coming days. Thank you.